ఓ డెలివరీ బాయ్ 1,40,00,000 సంపాదించాడు. అది కూడా జస్ట్ 5 సంవత్సరాల్లోనే. అంటే నమ్ముతారా మీరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి స్వామి, అక్కడే పొందాలి అంటే నమ్మరు కదా. ఇగో ఇలాంటి ఎగ్జాంపుల్స్ బాగుంటాయండి. జాన్ జోక్వియాంగ్ అని చెప్పి చైనా కుర్రాడండి. ఏం లేదు పాపం, ఎక్కడో చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అంటే మన కరెన్సీలో చెప్తున్నాను, ఫుడ్ బిజినెస్లో 6 లక్షలు పోగొట్టుకున్నాడండి. మనం ఏం చేస్తాం? 6 లక్షలు పోగొట్టుకున్నాక పొలం మన ఇంటికి పోతాం కదా. కానీ వాడు అబ్జర్వ్ చేశాడండి, ఈ బిజినెస్ చేసేవాడి కంటే కూడా ఆ డెలివరీ చేసేవాడు బాగా సంపాదిస్తున్నాడు అన్నాడు. కానీ నేను బిజినెస్ చేయడం ఏంటి, ఆ డెలివరీ బాయ్కి మళ్ళీ వెళ్తానా అనుకుంటాం కదా. వాడు అలా ఏమి పెట్టుకోలేదు, వెళ్ళాడు. వెళ్ళి ఈరోజు 1,40,00,000 సంపాదించాడు. ఏది? చైనాలో అత్యంత కాస్ట్లీ సిటీ షాంఘైలో. ఎలా ఏంటి అంటే ఇక్కడ టిప్స్ ఏమీ లేవండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. నిరంతరం కష్టపడటం, బాగా కష్టపడటం, ఖాళీ లేకుండా కష్టపడటం. వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి, ఆ నొప్పి ఈ నొప్పి అంటారు కానీ ఏ నొప్పులు ఉండవండి, అన్నీ పోతాయి కష్టపడటం మొదలెడితే. పొద్దున్న పోతాడు, అర్ధరాత్రి దాకా పనిచేస్తాడు. వాడిని ఆర్డర్ కింగ్ అంటారంట. ఏది? ఆ చుట్టుపక్కల ఉన్న డెలివరీ బాయ్స్ అంతా. అంటే అంత స్పీడ్గా అంత డెలివరీల కోసం పాకులాడతాడంట. ఇక పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాకా డెలివరీలు అలా చేస్తూ 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 ఇదిగో ఈరోజు 1,50,00,000 పైన సంపాదించి త్వరలో మళ్ళీ ఇదే షాంఘై సిటీలో 1 కాదు 2 రెస్టారెంట్లు పెడతాను, ఈసారి అనుభవం వచ్చేసింది, గట్టిగా ప్లాన్ చేస్తాను అని చెప్తున్నాడండి. ఇక్కడ మీకు మరి ఒక విషయం అర్థమైందో లేదో, వాడి కమిట్మెంట్ అండి. పోయిన చోట పోగొట్టుకున్న చోట పొందటంతో పాటు వాడి కమిట్మెంట్ ఉంది చూశారు. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, పడినా కానీ మళ్ళీ లేవాలి అని. అదండి. రెండోది కష్టపడే తత్వం అండి. మూడోది విలాసాలకు పోలేదు, చూసుకోండి కావాలంటే. అంటే సాదాసీదాగా నార్మల్గా ఉన్నాడు. ప్రతి రూపాయిని అనవసరం వాటికి ఖర్చు పెట్టలేదు. ఒక ఎలక్ట్రిక్ మోపెడ్ కొనుక్కున్నాడు. అది కూడా ఎంత మంచిదంటే అంత మంచిది సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కిలోమీటర్లు తిరిగేశాడండి దాని మీదే. అంటే అదే సంపాదించి పెట్టేసింది డబ్బంతా కూడా. మరి ఈ డబ్బంతా కూడా జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకున్నాడు. సేవింగ్స్ అంటే మళ్ళీ మనం చెప్పుకుంటాం చూడండి, రకరకాల పథకాలు. అట్లాగంటే రూపాయికి రూపాయి కలిసే చోట పెట్టుకొని దాన్ని ఇప్పుడు 1,50,00,000 పైన చేసేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయాడు. సో అంటే ఎక్కడో చైనాది మనకు అప్లై అవుతుందా అంటారు మన వాళ్ళు. ఈ చైనా అయినా, జపాన్ అయినా, సింగపూర్ అయినా మనుషులేనండి. తత్వం కూడా ఒకటేనండి. షార్ట్ కట్స్ కూడా ఏం ఉండవండి. డైరెక్ట్గా షార్ట్ కట్స్ ఉండవు ఎదగడానికి. కష్టపడటమే. మరి ఈ సంవత్సరంలో మనం ఎంత కష్టపడ్డాం, ఏమి లాస్ అయ్యాం, వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉపయోగపడతాయనే మీకు షేర్ చేస్తున్నాను. కామెంట్లో మీరు ఒపీనియన్ చెప్పండి. మన కుర్రాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి. మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. దయచేసి చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా షేర్ చేసుకుందాం. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి.